న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఉన్న యోక్త. ఈ యోక్తాన్ని గురించి ఎబ్రి పత్రికలో కూడాను ఉంది, అది కూడాను ఉంది, ఆయన కూడా కాకపోతే సమయం కాలం చాలనందున నేను ఎక్కువ వివరించలేదని చెప్తా ఉన్నాడు. మరి అలాగనే ఆ విషయం నేను యోక్తాన్ని గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ మొన్న ఈ మధ్య ఆ నిరుబ్రోలు సేవకుడు చాలా 5 పాయింట్లు చెప్పాడు దాని విషయం బట్టి, తను ఎంత గొప్పవాడు అన్నది. మళ్ళీ నేను కాంట్రడిక్ట్గా చెప్తే బాగుండదని చెప్పి దాన్ని విరమించుకొని నేను ఇవాళ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సంపాదన గురించి మాట్లాడుతున్నాను. సంపాదన ప్రతి ఒక్కరికి ఇది ఒకటి ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది, సంపాదన ఆగిపోయింది. మరి అదే కాకుండా బిజినెస్ సంపాదన కావాలా, అన్నిట్లో సంపాదన కావాలి. సంపాదన లేకపోతే మనిషి జీవించడమే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి జీవించాలి అంటే తన కుటుంబంతో పాటు తన కుటుంబం లేకపోయిన ఒంటరిగా అయినా జీవించాలంటే తనకు ఒక రాబడి అనేది ఉండాలి. సంపాదన అనేది ముఖ్యం ప్రతి ఒక్క వ్యక్తికి. కానీ బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం నేర్చుకోవాలా? క్రైస్తవులైన మనం, క్రీస్తుని వెంబడించే మనం మరి ఆయన ఆ సంపాదన గురించి ఏం తెలుసుకోవాలా? బైబిల్లో చాలా సంపాదన లెక్కలేనన్ని విషయాలుగా రాసి ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి బైబిల్లో చూస్తే. కానీ మనకు తెలిసిన విషయం మొట్టమొదటి వచ్చిన ఒకటి చదువుకున్నాం. మార్కు సువార్త 8:36. మార్కు సువార్త 8:36. Somebody can read and help me actually. Yeah. మార్కు సువార్త 8:36. హలో, నోబడి. వినపడుతుందయ్యా నేను చెప్పేదే? ఆర్ యు ఏబుల్ టు లిజన్? సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనం? ఇది అందరికి తెలిసిన విషయం. ఒకడు ఏం చేశాడు, సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నాడు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేం ప్రయోజనం అవుతా ఉంది? అవును, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తాం, అన్ని రకాలైన బిజినెస్ చేస్తాం, అన్ని రకాలైన ఉద్యోగాలు చేస్తాం, అన్ని రకాలైన సంపాదనలు, వడ్డీ వ్యాపారాలు, మళ్ళీ అదేవిధంగా వాట్సాప్, దాన్ని ఏ ఫండ్స్ ఇవన్నీ, ఇంకా ధనార్జనకి అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఏ బిజినెస్ అయినా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, ఏదో రకంగా మోసం చేసి సంపాదించేది కూడా ఉంది. కానీ సరైన సంపాదన ఇది. అసలు మనం ఎందుకు సంపాదించాలి, ఏం సంపాదించాలి, ఇట్లాంటివన్నీ మనం కొంచెం మరి ఇచ్చిన సమయంలో మరి సర్దుకునేట్టుగా సహాయం చేయమని దేవుని అడుగుదాం. అన్నా మళ్ళా చదువు నా వచ్చిన 8:36. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? ప్రయోజనం అంటా ఉన్నాడు. లెటర్స్ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ నామం చూడటం ఆయన మరి ఇద్దరు అయా కూడుకొని ఉన్నాం, చిన్న మండగా ఉన్న ప్రభాని కృపదించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కమ్యూనికేషన్లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ కానీ ఎట్లాంటి బ్రేక్ డౌన్ కానీ లేకుండా ఉండేట్లుగా సహాయం చేయండి. మరి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మేము ముందుకు సాగేట్లుగా నీ ఆత్మని మాట్లాడి నాకును మరి నా ప్రభా మరి వినే నీ భక్తులకును నా తండ్రి విశ్వాసులకును మరి సంధి గావించమని ప్రార్థిస్తున్నాం. ప్రబోధించండి, దయచేయండి అయ్యా. మరి ఈరోజు వచ్చి అసలు ఇంగ్లీష్ బైబిల్ మీ చేతుల్లో ఉంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం. ఈ 6వ తారీఖు 10వ నెల అక్టోబర్ 6 వచ్చి కిండల్ ఆయన ఎబ్రి భాష నుంచి అది ఇంగ్లీష్ భాష తర్జుమా చేశాడు. ఈ బైబిల్ని తర్జుమా చేసినందుకు వాళ్ళ కోపం వచ్చి ఆయన ఈ రోజున అససాక్షిగా మంటలో అంటే కాల్చి వేస్తారు, మంటలో పెట్టి ఈ వాజ్ బర్న్ట్ అలైవ్. అయ్యా మరి బర్న్ట్ అలైవ్ అంటే సజీవ దహనం చేస్తారు ఆయన. మరి అలాంటి రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రార్థనాంశం కూడాను ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కూడాను ఆ రోజులే కాదు, మొదటి శతాబ్దమే కాదు, ఇప్పుడు కూడాను ఆయన 1536 6th అక్టోబర్ 1536 చనిపోయాడు. చంపేశారు, అట్లా కాల్చి చంపేశారు, మంటల్లో పెట్టి ఆయన్ని. అట్లాగే నిన్న మొన్న కూడా మహారాష్ట్రలో మన ఒక అతన్ని అట్లాగే హత్సాక్షి చేస్తూ ఉన్నారు. ఈ హత్సాక్షులు అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతమంది ఎట్లా చంపారో కూడా మనకు తెలీదు,
కొంతమంది చాలా మంది క్రైస్తవుల్ని అనేక రకాలుగా చంపుతా ఉన్నారు. ఆ శవాలు కూడా దొరకకుండా పారేస్తా ఉన్నారు, కాల్ చేస్తున్నారు, సముద్రంలో పడేస్తున్నారు, ఇటు పడేస్తున్నారు, అడవుల్లో పడేస్తున్నారు, జంతువులకి వేస్తున్నారు. కాబట్టి ఈ హతసాక్షి అన్న దినాన్ని అయ్యా ఈ రోజు మనం ప్రార్థనాంశంగా ఒకటి పెట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం. అట్లాగనే మరి హతసాక్షి అనేది మనం కూడా ఒకరోజు అవ్వాల్సి వస్తుంది. వస్తే అది సంతోషమైన విషయంగా భావించాల్సి వస్తుంది. అట్లాగే అయ్యా మొట్టమొదటి Luke 12:33 ఒకసారి చదువునా. 12:33 Luke 12:33 మనం ఏ ధనం సంపాదించుకోవాలన్నా దాంట్లో యేసు ప్రభు క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలిసినాయి, కానీ ఏంటంటే నేను ఒక రివైజ్ చేస్తా ఉన్నాను. 12:33 33 అమ్మి ధర్మము చేయుడి, ఆతగిలిని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. ఎట్లాంటి సంపాదన సంపాదించుకోవాలంటే మనం అక్షయమైంది అంటే క్షయమైంది కాకుండా, అంటే క్షయం అంటే చెడిపోని ధనం. మామూలుగా డబ్బుని కొంతమంది ఎట్లాగంటే మనం మొన్న మధ్య కూడా చూసాం, దేంట్లో టీవీలో చూపిస్తానే ఉన్నాడు. ఒక తహసీల్దార్ వచ్చి ఒక రూమ్ నిండా కట్టలు అవన్నీ పెట్టుకున్నాడు. అవన్నీ చేస్తామంటే కొంచెం కొన్ని నోట్ల మధ్య నుంచి ఊరికి పౌడర్ లాగా వచ్చేస్తుంది, ఏది మట్టి వస్తా ఉంది, అంటే నోట్లన్నీ అయిపోయినాయి అన్నమాట, చిమ్మిడి కొట్టింది అన్నట్టు అంటాం. అట్లాగే మరి అనేకమైన రకాలుగా డబ్బు సంపాదించుకుని ఎవరు తెలియకుండా దాచుకుని మోసం చేసి అట్లా పెడతా ఉన్నారు. అట్లాంటి క్షయమైన ధనాన్ని కాకుండా ఎట్లాంటి ధనాన్ని సంపాదించుకోమంటున్నాడు ఆయన యేసు ప్రభు? అక్షయమైన ధనాన్ని మనం సంపాదించుకోవాలంట. అది ఎక్కడ ఉంటుంది అన్నాడు అయ్యా? పరలోకంలో ఉంటుంది. ఆ పరలోకంలో ఉండే ధనాన్ని కనుక మీరు సంపాదించుకున్నట్లయితే మీకు ఇంకెట్లా చిమ్మడి కొట్టదు, దొంగలించరు, ఏమి లేదు, భద్రంగా ఉంటుంది నీ సంపాదనని అంటా ఉన్నారు. అవును, మనం రోజు మనం ఉద్యోగానికి వెళ్తాం, వ్యాపారానికి వెళ్తాం, షేర్ మార్కెట్లో పెడతాం, మళ్ళీ ఏది సయ్యే అని వస్తుంది, ఇంకొక ఏదో ఏ ఫండ్ అంట, మ్యూచువల్ ఫండ్ సయ్యే అని వస్తూ ఉంటుంది ఒకటి. అట్లాగే చాలా వాటిలో కూడా పెట్టుకోవడానికి ఆస్కారం. మళ్ళీ బ్యాంక్ వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లా చూపిస్తారు. కానీ ఇవన్నీ ఏంటంటే అక్షయ ధనం, క్షయమైన ధనమే, అక్షయ ధనం కాదు ఇది. కాబట్టి మనం క్షయమైన ధనం కాకుండా అక్షయమైన ధనాన్ని సంపాదించుకోమని అపోస్తలుడు పౌలు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. అట్లాగనే రెండో దానికి ఎట్లయితే అసలు ఈ ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఎవరు బాగుపడ్డారంట? ఒక మాటలో చెప్తాను, ఆదికాండం 32:24 చూడండి. ఆదికాండం 32:24. ఆదికాండం 32:24. ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడవలసెను. సరేనా? ఇప్పుడు గోడ ఇడిగిపోయిందండి. ఈయన ఏం సంపాదించుకున్నాడు తెలుసా? ఎంతమందిని సంపాదించుకున్నాడు? పిల్లల్ని 11 మంది పిల్లల్ని సంపాదించుకున్నాడు, దాసిని సంపాదించుకున్నాడు, 2 భార్యలను సంపాదించుకున్నాడు, లెక్కలేనంత పశు సంపదను సంపాదించుకున్నాడు. చివరిలో ఏమైంది? ఒక్కడే మిగిలిపోయాడట. ఈ సంపాదన అంతా ఏమైందయ్యా? ఊరికినే పోయింది. చివరిలో ఊరికినే పోయిందంటే ఊరికినే పోయింది. మరి తను భయపడి ఏసే వస్తాడు, మా అన్న నన్ను చంపుతాడన్న భయంతో ఇవన్నీ మందలన్నీ ముందుగా పంపించాడు 2 పెద్ద దగ్గర. ఈయన ఒక్కడే మిగిలిపోయాడట. చివరిలో గతి ఏమొచ్చిందంటే తొడగూటి కూడా పోవాల్సి వచ్చింది. సంపాదించి ఏం చేశాడు? లాభం దగ్గర చాలా సంపాదించి ఏం చేశాడు? చివరిలో తన గూటి ఏది తొడను బాగొట్టుకున్నాడు. తొడగూటి అంటే మన తొడ ఈ 20 అంటారు. ఆ 20 మీద కొట్టాడంట ఆయన. కొట్టినందుకు ఈయన తొడగూటి కూడా ఇరిగిపోయింది. ఇంత సంపాదించుకొని చివరిలో ఏం కొట్టుకుంటే కాలు ఈడ్చుకొని పోవాల్సి వచ్చింది. అది సంపాదన, ఈ లోక సంపాదన అట్లా ఉంటుంది. అట్లాగనే మరి ఇంకొక రకంగా చూసేది ఇర్మియా 17:11 ఒకసారి చూడాలా. ఇర్మియా 17:11.
ఇది 17, 11 కొంచెం హెల్ప్ చేయండి అన్న. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయం వాడు దానిని విడువవలసి వచ్చును. అటివాడు కడపటి వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. చాలు నాన్న, చాలు. అవివేకిగా కనపడు. అవివేకి ఎట్లాగా ఉంటాడు? సంపాదన ఈ కౌజు పెట్టి ఏం చేస్తుంది? ఎక్కడెక్కడ గుడ్లన్నింటిని పట్టుకొచ్చి పొద్దుకొచ్చి తన గుడ్లు కాకుండా చివరిలో ఏమవుతుంది? అవి కొంచెం బయటకు వచ్చి ఏక రెక్క వచ్చే వరకే అవి నా పిల్ల కాదే అన్నట్లుగా తను అదేంటి వదిలి చింతపడాల్సి వస్తుంది. అట్లాగా కౌజు పెట్ల పొదిగేది ఎట్లాగా అంటే తన గుడ్లు పొదుగుతాం, వేరే వాళ్ళు ఏ గుడ్లు తీసుకొచ్చి పొదుగుద్ది. అట్లాగే మన సంపాదన ఎట్లా ఉంటుందంటే మన సంపాదన మన కొరకే కాదు, ఈ రకరకాలుగా ఎట్లా తీసుకొస్తా ఉంటాం. ఏదో అన్యాయంగా సంపాదిస్తాం, అక్రమంగా సంపాదిస్తాం. అవన్నీ ఎట్లా ఎదిమి ఏం చెప్తున్నాడంటే కౌజు పెట్టలాగా ఉంటుంది మీ సంపాదన అంతా అని చెప్తా ఉన్నాడు. అంటే మీ సొంత సంపాదనే కాకుండా ఎడిషనల్ ఇన్కమ్ అన్నమాట. ఇదంతా లావాదేవీల మీద, లంచాల మీద, మోసాల మీద, దగాల మీద సంపాదించే సంపాదన అంతా ఇట్లాగనే ఉంటుంది. తర్వాత చూస్తే మనం యోబు ఏమంటున్నాడు చూద్దాం. యోబు గ్రంథం 20 అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 20 అధ్యాయం 15వ వచనం. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి దేవుడు దాన్ని కక్కించును. దేవుడు ఏం చేస్తాడంటాయా? దాన్ని కక్కిస్తాడట. ఎట్లాగా? ధనం మీరు అక్రమంగా సంపాదించుకోండి, అన్యాయంగా సంపాదించుకోండి, రకరకాలుగా సంపాదించుకోండి, ఏ రకంగా సంపాదించినా కానీ దాన్ని కక్కివేయండి. ఏమి లక్ష్యం? ఒక ఆయన తెలుగు కవుల్లో ఒక అతను సుభాషితాలు రాస్తాడు. ఆయన సుభాషితాల్లో అది యాక్చువల్లీ ఒరిజినల్గా సంస్కృతంలో భర్తృహరి రాశాడు. ఆ భర్తృహరి రాసిన దాన్ని ఏనుగు లక్ష్యం అనువదిస్తాడు. దాంట్లో ధనాన్ని గురించి చెప్తాడు ఆయన. ధనము, భోగము, నాశనం అని. అంటే ఇది ఓ సంపాదించేది దానము, భోగము, నాశనం. దానం చేసేది ఒకటి సంపాదించింది ఏం చేయాలంటే దాన్ని ఎట్లాగే ఎంజాయ్ చేయాలన్నది చెప్తాడు ఆయన. ఎట్లా ఆ పద్యం పూర్తి చెప్పడం అంటే బాగుంటుంది. కానీ దానము, భోగము, నాశనం. దానం చేయొచ్చు, నువ్వు సంపాదించింది కొంత నువ్వే తినాల్సిన అవసరం. రైతు చేలో పండుతుందండి అంటే రైతు ఒక్కడే తింటున్నాడు. మనం ఎటు తిన్నాం ఈ రోజులు ఏడు గుర్తుంది. రైతు ఒక్కడే తింటే మనకు దొరకదు కదా. మరి అది అట్లాగనే ఆ పంటలో ఎంత పిట్టలు తింటే పైనుండే మళ్ళీ కేలికల కింద తింటా ఉంటాయి. ఎన్నో రకాలుగా ఎన్ని రకరకాల పెట్లు, పరుగులు అన్ని తింటానే ఉంటాయి ఆ పంటలో. అవి మిగిలింది ఆయన చేకూరుస్తాడు, తనకు కావాల్సింది తను ఉంచుకుంటాడు, మిగిలిందంతా మనకు పంపిస్తూ ఉంటాడు. బయట రవాణా చేస్తారు, మార్కెట్లో పంపిస్తారు. అట్లాగనే తన ఎట్లా ఏమన్నా తనదే కక్కివేయును అంటాడు. దేవుడు కక్కిస్తాడట. నువ్వు సంపాదించిన దాన్ని ఏది లక్షణం ఏమంటాడు? దానం అన్నా చేయమంటున్నాడు, లేదా నువ్వు అనుభవించమన్నాడు. ఈ రెండు చేయకపోయావా మూడోది ఏంటంటే నాశనం, నాశనం అయిపోతుంటా ఉంటాడు. దానం అన్నా చెయ్యి, లేకపోతే నువ్వు అనుభవించు. లేదంటావా దాన్ని వదిలిపెట్టావా, ఈ రెండు చేయకుండా వదిలిపెట్టావా అది నాశనం అయిపోద్ది. అది ఆయన చెప్పేది. అట్లాగే మరి ఇలాంటి 15లో చూస్తే మనం 18 కూడా చదువుతున్నాను. 18 వచ్చిన యోబు 20వ గ్రంథం. ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించదు. ఎవరై నువ్వు అక్రమంగా ఏమైతే సంపాదిస్తావు ధనాన్ని, ప్రపంచంలో పరుగు పరుగు పరుగు, రాత్రులు పగులు చింది తిప్ప లేకుండా, భార్య పిల్లలు లేకుండా, ఒంటికి సుఖాన్ని లేకుండా నువ్వు ఎంతగా వెళ్తావు? చివరిలో ఏమవుతుందంట? నీవు అనుకుంటూ తిరిగి అది అట్లాగే మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వేం అనుభవించకుండానే పోద్ది, అది ధర్మం చేయకుండానే పోద్ది. మరి అట్లాగే మరి నెక్స్ట్ మనం వెళ్ళేట్లయితే మరి ఏం చేయాలా? వీటన్నిటికీ మరి ఈ రెండోది ఏం సంపాదించుకోవాలన్నా చూస్తే ప్రొవర్బ్స్ 3:13 ఒకసారి మనం ఏం సంపాదించుకోవాలన్నా. ప్రొవర్బ్స్ 3:13.
జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. తర్వాత చదువునా 14. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. వెండి సంపాదిస్తే ఏం మేలు లేదంట. అపరంజి అంటే ప్యూర్ గోల్డ్, శుద్ధ బంగారం, స్వచ్ఛమైన బంగారం. అపరంజి కంటే అంటే స్వచ్ఛమైన బంగారం కంటే ఏం సంపాదించుకోవాలంటున్నాడు జ్ఞాని అయిన సల్మాన్ రాజు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలట. మనం ఏం సంపాదించుకోవాలయా? జ్ఞానాన్ని సంపాదించుకోమన్నాడు. అది ఆ వెండి కంటే బెటర్ అంట, బంగారం కంటే బెటర్ అంట. అట్లాగే ప్రసంగి 3:13లో ఒక మాట చెప్తాడు. ప్రసంగి 3:13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకోండి. ఒకటే జ్ఞానం సంపాదించుకోండి. రెండోది ఏంటంటే అయ్యా మీరు కడుపు నిండండి, మీరు సంపాదించుకున్నాక మీ కడుపు నిండండి. అంతేగాని వ్యర్థంగా మాత్రం పాడు చేయకూడదు, వ్యర్థంగా సంపాదించకూడదు, వ్యర్థంగా పాడు చేయకూడదు. కాబట్టి నీ చేతులతో కష్టార్జితమైంది ఏదైతే సంపాదిస్తావో దాన్ని నువ్వు అనుభవించాయా, నువ్వు తిను, తాగు, విశ్రాంతి తీసుకో, అది బెటర్. అంటే ఇంకా మిగిలితే ఎవరికైనా దానం చేయి, అట్లాంటివి చేయాలి. కానీ నీ కష్టార్జాన్ని నువ్వు అనుభవించటమే గొప్ప విషయం. మరి అట్లాగే హోషేయ 6:3 ఒకసారి చదువుతున్నాను. హోషేయ 6:3. హోషేయ 6. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. జ్ఞానము సంపాదించుటకు ఆయన అనుసరించుదాం రండి. ఆయన అనుసరించుదాం రండి. తర్వాత అయ్యా, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయన అనుసరించడం రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎట్లాగంటే ఇది ఒక రొటీన్ లైఫ్ లాగా చెప్తా ఉంటాడు ఈయన. జ్ఞానం సంపాదించుకుందాం. అరే మీరు లుక్కెట్ ఇది ఆయన ఇచ్చే వర్షం వచ్చే వర్షాకాలంలో వర్షం వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, శీతాకాలంలో చలి వస్తుంది. మరి అట్లాగే మనం ఇట్లా చూస్తే ఆకురాలే కాలం వస్తుంది, మళ్ళీ చిగురిచ్చే కాలం వస్తుంది, మళ్ళీ పంటలు పండే కాలం వస్తుంది. ఈ రకంగా ప్రతి రోజు దాన్ని ప్రతి ఉదయం కూడా సూర్యుడు వస్తానే ఉన్నాడు. సూర్యుడు మనకి ప్రతి ఉదయం వస్తానే ఉంటాడు, సాయంకాలానికి అస్తమిస్తూ ఉంటాడు. సూర్యోదయం జరుగుతుంది, సూర్యాస్తం జరుగుతుంది, రెగ్యులర్గా జరుగుతుంది. కాబట్టి ఇదే పెద్ద జ్ఞానం. ఇదంతా ఏంటంటే మనం ఇదిగో రేపుకి సంపాదించాలా, ఎల్లుండికి సంపాదించాలా, ఆ తర్వాత సంపాదించాలా, ఇవన్నీ ఒకటి పిచ్చి వ్యవహారాలు. వీటి వల్ల ఏం లాభం లేదు. మనిషి అనవసరంగా తన ఆలోచన పాటు చేసుకుని, తిండిని పాటు చేసుకుని, ఉండాలి కడుపు కాల్చుకుని, అట్టె పెట్టుకుని ఏది ఇట్లా చేసేదానికంటే ఏం చెప్పినట్టు ఒకటే చాలా తెలివిగా చెప్పేది ఏంటంటే లుక్ ఎట్ ద సన్, లుక్ ఎట్ ద మూన్, లుక్ ఎట్ ద స్టార్స్. ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ ఆటోమేటిక్గానే వస్తుంది. సన్ రైజ్ అవుతుంది, సన్ సెట్ అవుతుంది. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం జ్ఞానం సంపాదించుకోవాలంటే వాటిని చూసి మనం జ్ఞానం సంపాదించుకోవచ్చు. అట్లాగనే మరి మనం 2 చూసాం. ఏది మొట్టమొదటి ధనార్జన, అది క్షయమైనది, అక్షయమైంది ధనం సంపాదించుకోవాలా, రెండోది వచ్చి జ్ఞానం సంపాదించుకోవాలా. మళ్ళీ అట్లాగనే మరి ఏం చేయాలన్నది, ఏం సంపాదించుకోవాలన్నది 1 తిమోతి 6:11 అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తుంటాడు. 1 తిమోతి 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడుము. ఏమన్నాడు? వీటన్ని ధన సంపాదన, వీటన్ని లోక సంపాదన, ఇళ్ల సంపాదన, కారు సంపాదన, రకరకాల సంపాదనలు ఉన్నాయే, వీటన్ని వదిలేయి. నువ్వు ఏది డబ్బు సంపాదించుకోవాలంటావు, ఇల్లు సంపాదించుకోవాలంటావు, కారు కొనాలంటావు, ఎన్నో రకాలైన సంపాదనలు ఉన్నాయే. వీటన్నిటిని వదిలిపెట్టి ఏం చేయాలా? ఏమేమి కొనాలా, ఏమేమి సంపాదించుకోవాలంటున్నాడు? నీతిని సంపాదించుకో,
తర్వాత భక్తిని సంపాదించుకో, తర్వాత చదువు మళ్ళా వచ్చిన నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము. ఎన్ని రకాలుగా చెప్పాడు చూడండి, ఏం సంపాదించుకోవాలన్నది ఈ ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలంలో కొన్ని ఎట్లాగంటే మనం మన ఫలానికి వెళ్ళేటప్పుడు కొంచెం డిస్కషన్ చేద్దాం. మనం ఆ డిస్కషన్ చేసే దాంట్లో ఏమేమి సంపాదించుకోవాలా మనిషి, ఏ భక్తి, నీతి ఇవి సంపాదించుకోయా. నువ్వు సంపాదించుకో, కానీ ఏమేమి సంపాదించుకోవాలి? నువ్వు నీతిని సంపాదించుకో, భక్తిని సంపాదించుకో, విశ్వాసాన్ని సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, ఇట్లాంటివి సంపాదించుకో. నువ్వు ఏదైతే మంచి ఉన్నాయో, సత్ప్రవర్తన కలిగినవి, సద్భావం కలిగినవి, సచ్చరిత్రమైనవి అవి సంపాదించుకో. అంతేగాని ఊరికి అక్రమ సంపాదనకు పాల్పడవద్దని చెప్తా ఉన్నాడు. అదే తిమోతికి దైవజనుడా అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. మరి మనమంతా దైవజనులే. మనం సంపాదించుకోవాల్సింది ఏంటి? నీతిని సంపాదించుకోవాలా. మళ్ళా ఇవన్నీ ఏంటంటే ఫలాలు అన్నమాట. మారు మనసు పొందిన తర్వాత మనకు వచ్చే ఫలాలన్నీ ఈ ఫలాల్లో ఉంటాయి. తర్వాత అదే రకంగా అవి సంపాదించుకోవాలా. ఇంకేం సంపాదించుకోవాలంటే 1 కొరింథీ 9:19 ఇంకొకటి చెప్తున్నాడు. 1 కొరింథీ 9:19 9:19 నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. నేనే దాసునిగా చేసుకుంటుంది అంటాను. సరే, అందరిని సంపాదించుకోవటానికి ఎంతమంది మ్యాక్సిమం ఇప్పుడు మన ఏ సహవాసం ఇది? మన శిష్యుల సహవాసంలో కూడిన మనం అంతా ఏం సంపాదించుకోవాలంట? మనం ఎంతో మందిని, ఎన్నో ఆత్మలను సంపాదించుకోవాల్సింది. నిజంగా ఇప్పుడు చెప్పాలంటే మనం స్టార్ట్ అయ్యి 6 మాసాల పైన అవుతుంది. ఇప్పుడు కనీసం 50 మెంబర్స్ 100 మెంబర్స్ అన్నా చేరి ఉండాల్సింది. కానీ మనం ఆ ఎఫర్ట్స్ అంతగానే వెళ్ళలేదు అన్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. మరి ఏది ఏమైనా కానీ ఆ జత దైవ చిత్రం, దైవానుకూలం, మనం ఏం చేయలేము దానికి. కాబట్టి మరి మన మనుషుల్ని సంపాదించుకోవాలంటా ఉండాలి. మనం కూడాను ప్రతి వాళ్ళు ఏదో ఒక ఇంట్రెస్ట్ తీసుకుంటే ఏదో ఒక్కొక్క వ్యక్తిని చేరిస్తే అట్లాగే మల్టిప్లై అవుతుంది. గొర్రెలు కాపరులే. గొర్రెల నుండి కాపరు ఉన్నాడు. కాపరు గొర్రెలను పెట్టడు, గొర్రెలే పెట్టాలా. కాబట్టి మనం ఈ విషయంలో, ఈ సంపాదనలో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించాల్సి వస్తుంది. తర్వాత మూడవదిగా మనం ఏం సంపాదించుకోవాలంటే ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది, శ్రేష్టమైనది ఏం సంపాదించుకోవాలి జీవితంలో? డబ్బు గిబ్బు ఇవన్నీ ఏం అవసరం. కానీ ఏం సంపాదించుకోవాలా? ఫిలిప్పీన్స్కి రాసిన పత్రికలో 3:9 ఒక మాట అంటాడు ఈ అపోస్తలుడు పౌలు. మనం ఏం సంపాదించుకోవాలన్నది. ఆయన ఏం సంపాదించుకున్నాడు, మనం ఏం సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగ్గుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టము పరుచుకొని వాటిని ఎంతో పెంట సమానంగా ఎంచుకొంచున్నాను అంటా ఉంటాడు. సరేనా? ఇప్పుడు ఏం సంపాదించుకున్నాడంటే ఆయన క్రీస్తుని సంపాదించుకున్నాడంట. క్రీస్తుని సంపాదించుకున్న దాని వలన సమస్తాన్ని ఏమన్నాడు? పెంటగా ఎంచుకుని నేను ఏదైతే ఈ లోకంలో ఏమైతే అనుకున్నానో క్రీస్తు తప్పితే నాకు వేరేది ఏమి లేదు, మిగిలిన ఒకటి పెంట అన్న వేస్ట్ అన్నట్టుగా చెప్తా ఉంటాడు. పెంట అంటే చాలా కొంచెం ఘాటైన పదం, కానీ ఆయన చెప్పేది ఏంటంటే ఇవన్నీ వేస్ట్ చేయి, వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు. ఏది సంపాదించుకున్నా ఎవరిని సంపాదించుకోవాలా? క్రీస్తుని సంపాదించుకోవాలా. మనం ఎవరిని సంపాదించుకోవాలా? మనం ఆల్రెడీ సవాస గుడికి వచ్చిన ప్రతి బిడ్డ క్రీస్తుని సంపాదించుకున్నాడు. కాబట్టి క్రీస్తులో ఎదగట్లేదు, ఇంకా శిష్యుడిగా మారట్లేడు. అదొకటే అవుతుంది వాళ్ళు. కాబట్టి మనం ఫలించడానికి ఏం చేయాలా? మనం మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో ఒకసారి చూడండి.
మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 13-14 వచ్చారు. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని ఎద్దకు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. ఒక్క నిమిషం, అంతకు ముందు వచ్చిన ఒకసారి చదవండి. 12 ఒకసారి చదవండి. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక చెట్టును దూరం నుండి చూసారా? సరేనా? ఇప్పుడు ఈ అంజూరపు చెట్టుని గురించి 2 చోట్ల మనం సువార్తల్లో చూస్తాం. ఒకటే అంటే ఈ అంజూరపు చెట్టు ఇది ప్రాక్టికల్ గా వాళ్ళు బయలుదేరుతున్నారు యెరూషలేముకి. ఇది బేతనియ నుంచి యెరూషలేము యేసు ప్రభు శిష్యులు కలిసి వెళ్ళేటప్పుడు జరిగిన విషయం ఇది ప్రాక్టికల్ గా జరిగింది. ఇంకొకటి వచ్చి ఉపమాన రీతిగా చెప్తారు. ఇది ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటిచ్చాను, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అనేది ఒక్కొక్క కాపు కూడా గాయట్లేదు అది, కాబట్టి దాన్ని నరికేసే అన్నట్టుగా పనివాడితో చెప్తాడు. కానీ ఆ పనివాడు ఏమంటాడంటే, ఇంకో సంవత్సరం ఉంటాయా, నేను కాస్త ఎరివేసి అదేసి ఇదేసి కాస్త చుట్టూ పాస్ చేసి దాన్ని చేస్తాను, వచ్చే సంవత్సరం నాకు ఆశిద్దామని. దాన్ని ఏదేమో ఉపమాన రీతిగా చెప్పాడు యేసు ప్రభు. ఇదేమో ప్రాక్టికల్ గా ఆయన తను ఏంటి ఎత్తులోకి వెళ్ళేటప్పుడు ఆకలి అయినప్పుడు ఒక అంజూరపు చెట్టు దగ్గర చూస్తాడు. చూసిన తర్వాత దాంట్లో ఏంటి చదువునానైతే దాంట్లో కాయలేమి లేవు, ఆకులు తప్పితాయని చదువు. చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు పండ్ల కాలం చాలు, అది అంజూరపు పండ్ల కాలం కాదు. మరి అట్లా అయినప్పుడు యేసు ప్రభు ఎందుకు చూస్తున్నాడు దాని చుట్టూ? దాని విషయం చెప్తా ఉంటాడు, ఆయన క్లియర్ గా చెప్తా ఉంటాడు. అది కాసే టైం కాదని. ఇక్కడ అంజూరపు చెట్లు కానీ మన మామిడి చెట్లు కానీ వేరే చాలా పంటలు నేను చూశాను. మామూలుగా మొక్కజొన్న కానీ ఇవన్నీ ఇట్లాంటివన్నీ చూస్తే 2 పంటలు వస్తాయి. ఒకటేమో అసలు పంట, మూడోదేమో పైరు పంట అంటారు. దాన్ని పైరు పంట అంటారు. అదే ఈ పైరు పంట అప్పుడు ఏది, అసలు పంట ఎప్పుడు వచ్చిందంటే అంజూరపు చెట్టుకి ఈ మాసం అక్టోబర్లోను, అక్టోబర్ మొట్టమొదటి వారంలో నుంచి నవంబర్ మధ్యలో వస్తుంది. అది వచ్చి అసలు పంట. అది వచ్చి ఇది రిచ్ మ్యాన్ ఇది క్రాప్ అంటే సాగుగారి ఆ పొలం ఎవరికైతే ఉందో ఆ పొలానికి అన్నమాట. ఆ స్టేజ్లో ఎట్లా ఉంటాయి అంటే కాయలు పెద్దగా ఉంటాయి, కాయలు పెద్దగా ఉంటాయి, రుచిగా ఉంటాయి, మళ్ళీ ఎక్కువ ఫలాలు అంటే ఎక్కువ ఈల్డ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అది వచ్చి భాగ్యవంతుని ఇది, లేదా సాగుకారిది, లేదా పొలం యజమాని పంట అని చెప్తారు. అది తర్వాత రెండోది వచ్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఇది ఏప్రిల్ నెలలో పైరు కాపు వస్తుంది. ఈ పైరు కాపు వచ్చేప్పుడు ఏం జరుగుతుందంటే 4 రకం ఇవి వస్తాయి పళ్ళు. అవి తీయగా ఉండాలి, తీయగా ఉండవు, మొట్టమొదటి పండులాగా. అవి ఎట్లా ఉంటాయంటే కాస్త పులుపుగాను కాస్త రుచి లేనట్టుగాను ఉంటాయి, చిన్న సైజులో చిన్నగా ఉంటాయి, అక్కడొక్కడ వస్తుంది, పులుగా రావాయి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళి చేసింది అంటే ఆయన పంటకాలం కాదంటున్నాడు, అంటే అక్టోబర్ కాదని అర్థం. ఈ పైరు కాపు అప్పుడే వచ్చాడు అన్నమాట. అంటే చెట్టు ఆకులు ఎక్కువగా ఉన్నాయి అంటే ఆకులకి ఏంటి నిదర్శనం అంటే సాకులు అని చెప్తాం మనం. ఎరా నువ్వు ట్రైన్కి వెళ్ళలేదంటే ఏదో సాగు చెప్తాం. ఎరా నువ్వు దీంట్లో ఆన్లైన్ దీనికి రాలేదంటే ఏదో సాగు చెప్తాం. ఈ ఆకులు ఏంటంటే సాగులకి నిదర్శనం అన్నమాట. ఈ సాగులు అనేవి ఎట్లున్నాయంటే అవి ఎట్లా కనిపిస్తాయి అంటే 4 పంట ఉన్నాయా నా చెట్ల ఆకుల మధ్య నా కాయలు ఉన్నాయి అన్నట్టు చూపిస్తా ఉన్నాయి. అది ఒక ఎచ్చులే వారం అన్నమాట, బడాయ వారం అతిశయోక్తి. కాబట్టి దానికని చూపిస్తా ఉందని అది అట్లా చూస్తే యేసు ప్రభు అరే నేను ఇంతగా ఆశపడి వచ్చానే, ఇంత ఆకులు వేసింది ఎన్ని ఉన్నాయి కాబట్టి కాయలు ఉంటాయి అనుకున్నాను పైరు కాపు. అని పైరు కాపు అన్నది ఒక కాయ కూడా లేదు అన్నట్టుగా నిరుత్సాహపడి దాన్ని చెప్పిస్తాడు. ఏమని చెప్పిస్తాడు? .
ఏమని చేపిస్తాడయ్యా? ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని ఆ, చెప్పాను. అంటే ఆయన నీ శిష్యులు పనులు అంటే అంతే ఎండిపోవటానికి ఆ, ఎండిపోవాలన్నట్టుగా చెప్తాడు ఇక అంతే. కానీ ఎమ్మటే ఈ శిష్యుడికి ఎట్లాగా అరే ఈ మాట అంటే ఒకసారి సముద్రం మీద గాలిని ఆపగలిగాడు, ఇవన్నీ చేయగలిగాడు, గుడ్డోడికి దృష్టి ఇవ్వగలిగాడు, మళ్ళా శతాధిపతి ఏది మాట ఇస్తే చాలంటే మరి ఆయన దాసుడు స్వస్థపడిపడ్డాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసింది ఈయన. ఇది మరి ఎండిపోవాల్సి వచ్చిందంటే ఎండిపోలేదు ఇంత అబ్బాయి ఇంకా పచ్చగానే ఉందా అంటాడు. పచ్చగానే ఉందా అని చెప్తారు. అని ఆశ్చర్యపోతారు వాళ్ళు ఒక రకంగా. ఆశ్చర్యపోయి సర్లే మరి దేవుని వాక్యం ఇక దేవుని ఆయన ఏం మనకి అర్థం కాలేదు ఎందుకన్నా మరి ఎండిపోలేదని అనుకుంటానే వాళ్ళు మాట్లాడుకుంటానే వెళ్తారు. ఎరుసలేంకి వెళ్తారు. ఎరుసలేంకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మొన్న తిమోతిలో ఏం చూసామయ్యా? తిమోతిలో నీతి, భక్తి, ఇది విశ్వాసం ఇవన్నీ కొన్ని లక్షణాలు ఉండేవి చూసా. అవి ఫలాలు అన్నమాట. ఆ ఫలాలు ఉండాలని మరి ప్రజాడి కూడా ఒక చెట్టు ఉందంటే సాగులు చెప్పే శక్తి ఉండకూడదు. అది ఎప్పుడు కూడా ఫలాలు ఇచ్చేవాడి ఒక విశ్వాసి కూడాను ఫలాలు ఇచ్చేవాడిగానే ఉండాలి. మళ్ళీ రిటర్న్ జర్నీలో దిగి వచ్చేటప్పుడు చూస్తే అది ఎండిపోద్ది. ఆ వాక్యం చూస్తాయి తర్వాత అది ఎండిపోయినప్పుడు. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అదే తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలో రిటర్న్ జర్నీయా ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు ఎండిపోయి పేతురు ఇప్పుడు మళ్ళా శిష్యులు ఆశ్చర్యపోతారు. ఊరి ఈరా ఇదే కదా చెట్టుని ఆ రోజు ఆయన చెప్పించాడు మనం అటు ఎరుసలేంకి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇది ఎండిపోయింది చూసారా? అప్పుడు ఇమ్మీడియట్ గా అందుకనే మనలో దుష్టులమైన ఏమైనా దుష్ట సంపాదన ఏదైనా ఉంటే మోసం వల్ల కానీ, లంచాల వల్ల కానీ, దగా వల్ల కానీ, వేరే విధంగా ఏ లంచాలు కట్నాలు ఈ అయ్యని మోసకరంగా ఏదైనా సంపాదిస్తే ఇమ్మీడియట్ గా తండ్రి మనల్ని శిక్షించడు. ఆయన శిక్ష ఉంది. ఇది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూస్తే శాపాలు ఉన్నాయి. కానీ ఆ శాపాలు ఎట్లాగంటే నీకు కొంత టైం ఇస్తాడు ఆయన. అది మనం చూసే అరే వాడు ఇంత లంచగండి ఇంత ఇదే మనమే న్యాయంగా బతుకుతున్నాం, దేవుని నమ్ముకుని బతుకుతున్నాం, నీతిగా ఉంటున్నాం, మనమే కష్టాల్లో ఉన్నాం, వాడే జలసాగా ఉన్నాడు, దర్జాగా ఉన్నాడు అనుకున్నాం. కానీ వాడికి నాశనం వచ్చేది తర్వాత అన్నది తెలుస్తూ ఉంటుంది ఈ చెట్టును చూస్తే. అయితే ఈ చెట్లు వల్ల అంటే మీరు దగ్గర నుండి ఏళ్ళ దగ్గర నుండి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందయా? హలో, అదే ఏళ్ళ దగ్గర నుండి ఎట్లా ఎండిపోయిందంటే అది అంజురపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఉండటి సూచిరి. సరే ఏళ్ళు మొదలు టాప్ టు బాటం అంతా కూడా ఇది ఇప్పుడు టాప్ టు బాటం కాకుండా బాటం టు టాప్ అంతా ఎండిపోవడం చూశారు. సరే మరి దీన్ని బట్టి చూస్తే అది ఆ వాక్యం అట్లాగే పెట్టి మళ్ళీ నేను ఒకసారి సరేనా మరి లోక 13వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మీరందరిని ఎలాగ నశిస్తారంట? ఆ ఎండిపోయిన చెట్టులాగానే నశిస్తాం. మారు మనసు పొందకపోయినట్లయితే 5వ వచనం చదవండి మళ్ళా 13:5. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. 5వ వచనం అదే ఉంటుంది సరేనా. కాబట్టి మారు మనసు పొందకపోతే అలాగనే నశిస్తాం. అదే మరి అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 20వ చూడండి. మన అక్రమ సంపాదన వల్ల ఏం లాభాలు ఉంటాయో. 26 ఎంత 26, 20. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ప్రకటించండి. ఎట్లా మొట్టమొదటి దమస్కులోకి వెళ్ళాడు? యూదయ ఎవరో ఏ కంట్రీస్కి వెళ్ళాడయ్యా? దమస్కు
దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయ దేశం అంతటను వారికి చూడను ఏంటి సువార్త చెప్పాడు. ఈయన సువార్త చెప్పి మారు మనసు పొందమని చెప్పాడు. మారు మనసు ఫలాన్ని పొందమన్నాడు. లేకపోతే మరి కఠిన శిక్ష వస్తుందని చెప్తా ఉంటాడు. వాళ్ళు అదే రెవల్యూషన్ 2:5 ఒకసారి చూడు. రెవల్యూషన్ 2:5. ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. చాలు చాలు నాన్న, చాలు. ఇప్పుడేంటి మారు మనసు పొందకపోతే ఏమవుతుందంట? నీ మొదటి క్రియ ఏది? అవన్నీ నీ క్రియలన్నీ మారు మనసు పొందే క్రియలు చేయమని చెప్తా ఉన్నా. మారు మనసు పొందే క్రియలు ఏం చేస్తాం మనం? నీతి, భక్తి, సాత్వికం, ప్రేమ, విశ్వాసం, ఇవన్నీ కూడా మారు మనసు పొందితేనే కానీ రావు. మారు మనసు పొందటం అంటే ఇప్పుడు ఏంటి? ఒక మంచి ఫలం ఇచ్చే చెట్టుగా ఉండాలా మనం. ఫలం ఇచ్చే చెట్టుగా లేకపోతే మనం నాశనం అయిపోతాం మనం. ఎట్లాగంటారా? మరి మనం ఎగ్జాంపుల్ చూసేట్లయితే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి ఆ మారు మనసు పొందాల్సిందే. మారు మనసు పొందకపోతే చాలా కాదు. మారు మనసు పొందడం అంటే ఏంటి? ఫలం ఇవ్వటం. ఫలం అంటే ఏంటి? ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కాయలు కాస్తాయి, చెట్టు తింటాం. ఇప్పుడు మామిడి చెట్టుకి మామిడికాయలు కాస్తాయండి. మామిడి చెట్టు తింటుందా? అది ఏవి తింటాయి? పక్షులు తింటాయి, మనం తింటాం, గుడ్డులు తింటాయి, అది పశువులు తింటాయి, అనేక రకాలైన తింటాయి. అనేక రకాలుగా అవి చీకేయని జీవితూ ఉంటాయి, తాగేయని తాగుతూ ఉంటాయి, రకరకాలు తింటాం. కానీ చెట్టు మాత్రం తింటాం. అట్లాగే ఒక విశ్వాసి ఫలించాలంటే తను ఏం చేయాలి? తన క్రియలు ఎట్లా ఉండాలంటే తన ఫలాన్ని ఇతరులకు పెట్టేవాడిగా ఉండాలి. ఇప్పుడు చాటి చెట్టు కాయ కాసిందంటే చాలా బరువైంది. యాక్చువల్గా కాయలు కాయటం అంటే చెట్లు ఏది మామిడి చెట్టు కాయని బాగా కాసింది, ఎరగాసిందిరా అంటాం. ఎరగాసిందంటే కైతే కొమ్మలు ఏలాడబడేట్టు కాస్తాయి, తీగలుగా ఏలాడటం చూస్తూ ఉంటాం మనం. దాన్ని భరించాల్సి వస్తుంది తాను. అట్లాగే విశ్వాసి కూడా తను భరించాలా, ఇతరులకు పెట్టాలా, ఇతరులకు పోషించాలా. అదే తను ఫలం ఇవ్వాల్సింది. మనం చాలాసార్లు మారు మనసుకు తగిన ఫలం పొందుడే అని చెప్తాం. మారు మనసుకు తగిన ఫలం ఏంటి అంటే నువ్వు ఎట్లా ఉన్నా, తినకపోయినా ఎర్రని మాత్రం పెట్టేవాడిగా ఉండాలి. అదే మారు మనసు యొక్క గొప్పతనం. నువ్వు ఒక రవిడిగా ఉండవు, నువ్వు ఒక దున్నపు చెప్పాలంటే ఒక సావుకారిగా ఉండవు, కానీ వాళ్ళకి సరిగ్గా కూలి ఇవ్వకుండా రేపురా ఎల్లుంట్రా అని చెప్పేవాడిగా ఉండవు. కానీ మారు మనసు పొందిన తర్వాత అది ఉండకూడదు. ఉద్దుకోకముందే వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చేట్టుగా, వాళ్ళ కూలి వాళ్ళకి ఇచ్చేట్టుగా ఉండాలి. అందుకే ఒక ఉపమానంలో చెప్తారు, పొద్దున్నే పిలిచిన వాళ్ళకి దేనారం, తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి 5 గంటలకు కూడా వెళ్ళి పిలుస్తాడు, అందరికీ సమానంగా ఇస్తారని. అదే మారు మనసు పొందటం. మారు మనసుకి ఇచ్చే ఫలం అట్లాగుంటుంది. మళ్ళీ చివరిగా అయ్యా మళ్ళీ 16 ఏది రెవల్యూషన్ 16:11 16:11 రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 16:11. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. కొంతమంది మనలో ఏం జరుగుతుందంటే నేను విశ్వాసిగా అయ్యానుగా, నేను రక్షింపడ్డానుగా, నేను బాప్తిసం తింటానుగా, మరి నా కోరికలను తీరాలని చూస్తూ ఉంటారు. కానీ అదేంలా, నీ వేదనను బట్టి, నీ బాధను బట్టి, నీకు వచ్చిన కష్టాలను బట్టి నువ్వేం పెద్ద ఇది చేసినాడు ఏం కాదు, దేవునికి ఏం మేలు చేసినట్టు కాదు. అది నీ మేలు కొరకే. నీవు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నువ్వు మారు మనసు కానీ దేవుణ్ణి అయ్యా నేను మారు మనసు పొందాను, నాకు ఈ కారు కావాలా, ఇది కావాలా, డబ్బు కావాలా, భోగవాగ్యాలతో జీవించాలని కంఫర్టబుల్ లైఫ్ కానే కాదు. అందుకని ఆ ఏమని చెప్తున్నాడు మరోసారి చదువున్నాను, అది 16:11. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. అంటే వాళ్ళు నీలో మారు మనసు, నీ బాప్తిసం తీసుకున్నావు కానీ నీలో మారు మనసు రాలేదన్నమాట. మారు మనసు రానప్పుడు కష్టం వచ్చేది, అయ్యా నేను దేవుని నమ్ముకున్నానే, ఈయన నమ్ముకున్నానే, న్యాయంగా ఉంటున్నావే, అన్యాయంగా ఉంటున్నావు, వాళ్ళు బాగున్నారు, మేము బాగాలేదు, మాకు ఎందుకు ఇన్ని కష్టాలని దూషించడే కానీ మారు మనసుకి తగిన ఫలం పొందేట్టుగా ఉండేట్లేదు. మారు మనసు అంటేనే నువ్వు ఒబీడియంట్గా ఉండాలా, బాధలు అనుభవించేవాడిగా ఉండాలి.
అందుకని మరి ఆ చెట్టు ఒక ఇది వెళ్తామయ్యా మళ్ళా మార్కు 13:14 చూడండి. అదే లే తిరిగి వచ్చేటప్పుడు ఆ చెట్టు ఎండిపోతుంది చూసాం. పదమూడు 13:14 తర్వాత చెట్టు ఎండిపోతుంది. ఎండిపోయిన చదివేగా ఎట్లే తిరిగి వస్తారు వాళ్ళు. ప్రొద్దున వారు మార్గం పోతుండగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు చెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. సరే, ఇప్పుడు ఆ చెప్పించిన దాని తర్వాత నీళ్ళ దగ్గర నుంచి పై వరకు ఎండిపోయింది. దాన్నే ఇప్పుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు సిలువుగా చేసినప్పుడు ఈ చెట్టుని ఉపయోగించారని బైబిల్ పండితులు చెప్తారు. అదే చెట్టుని ఆయన అదిగో ఎండిపోయి నువ్వు చెప్పించిన చెట్టు, చెప్పించబడ్డావు కాబట్టి నువ్వు చెప్పించిన చెట్టు అన్నట్టుగా ఆ చెట్టుని సిలువుగా మౌను తయారు చేసి వాళ్ళు ఆయన చేత సిలువ వేస్తారని, ఆయన సిలువ వేస్తారు ఆ చెట్టు మీద అని చెప్తాడు. అంటే యేసు ప్రభు తను పోయేటప్పుడు తన మరణానికి సిద్ధంగా ఉండటానికి ఒక చెట్టుని ఎండిపోయేట్టుగాను అది కలపగా పనికొచ్చేట్టుగాను సిద్ధం చేసుకుని ఆయన నా కోసం, నీ కోసం, మన పాపముల కోసం ఆయన శిలువలో మరణించాడు. ఆయన మరణాన్ని వల్ల మనం అంతా రక్షణ పొంది ఉన్నాం. కాబట్టి మనం శిరస్సు ఉంచి ఆయనకి నమస్కారం చేసేట్లుగాను, ఆయన్ని ఆరాధించేట్లుగాను ఆయనే తన చెట్టుని సిద్ధపరచుకున్నాడు. అలాగా మరి మనమంతా మన బాధలు, ఇబ్బందుల్లో మన మారు మనసుకు తగిన ఫలం పొందేవాడు ఉండాలని మరి మీకు జ్ఞప్తి చేస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను.